వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. పాలేకర్ ప్రకృతి వ్యవసాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రకృతి వ్యవసాయానికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని పొలాలను సందర్శించారు. ప్రకృతి వ్యవసాయ రైతులతో ముచ్చటించి సాగు విధానాలను అడిగి తెలుసుకున్నారు. పాలేకర్ ప్రకృతి వ్యవసాయంతో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని మన్నేటి వెంకటరెడ్డి రైతులకు తెలియజేశారు. ప్రకృతి వ్యవసాయ విధానం పర్యవేక్షణలో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని వ్యవసాయ పొలాలను తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి తిలకించారు. సాగులో పాలేకర్ విధానాన్ని తీసుకువచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ప్రయోగాత్మకంగా ముందుకు తీసుకుపోతున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఉదయగిరిలో వ్యవసాయ పొలాల వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. పాలేకర్ విధానాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు అవగాహన కల్పిస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు ప్రయత్నం చేయాలి అన్నారు. ఉదయగిరి మండలం ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులు ఇక్కడ ఉన్న L1, L2 ఇన్ఛార్జీలు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, ప్రకృతి వ్యవసాయకులు అందరూ వచ్చున్నారు. మేము గత 4 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ వరి సాగు చేస్తూ ఉన్నాం గంగేటపల్లి గ్రామంలో. మేము ఎందుకు ఇన్స్పిరేషన్గా తీసుకున్నామంటే ఈ పాలేకర్ విధానాన్ని మొట్టమొదటిసారిగా మన ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోగాత్మకంగా అన్ని మండలాలు, అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని విప్లవాత్మకంగా తీసుకొని పోతున్నారు. కాబట్టి అందరికీ దీని గురించి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి నేను బెంగళూరులో ఉంటూ ఇక్కడ ప్రకృతి వ్యవసాయం మీద మమకారంతో చేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల మనం రసాయనిక ఎరువులు తగ్గించి మంచి ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా మనం పంటలు పండించుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి మన ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో దాని అందరూ కూడా మన కూటమి నాయకులు కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ, బీజేపీ, జనసేన రైతులు అందరూ కూడా ప్రకృతి వ్యవసాయంతో ముందడుగులు వేసి మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పి ఈ పాలేకర్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో విప్లవాత్మకంగా తీసుకొని పోవాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రకృతి వ్యవసాయము రైతు వారిగా పెట్టుబడి చాలా తక్కువ. ఒక 2 సంవత్సరాలు భూమి బాగా సాగు చేసుకుంటే ఒక ఆవు ఉంటే 10 ఎకరాలు వ్యవసాయం చేయొచ్చు అని చెప్పి పాలేకర్ గారు చెప్పడం జరిగింది. మంచి సభలు కూడా పెట్టి రాబోయే రోజుల్లో ఉదయగిరిలో ఏర్పాటు చేయబోతున్నారు ప్రభుత్వం తరఫున. అందుకని రైతులందరూ కూడా ఈ ముందడుగులు వేసి ఈ పాలేకర్ విధానాన్ని పాటిస్తారని చెప్పి మీకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటాను. కూటమి నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రకృతి వ్యవసాయంతో అందరి ఆరోగ్యాలు బాగుంటాయి అని అన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రకృతి వ్యవసాయంతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. బయట దొరికే రసాయన ఎరువులతో పోల్చుకుంటే ప్రకృతి సహజ సిద్ధ ఎరువులతో పంటకు ఎంతో మేలు కలుగుతుందని టీడీపీ రాష్ట్ర నాయకులు వెంకటరెడ్డి మీడియా ముఖంగా తెలియజేశారు.